సో మేడం రోజు రోజుకి సోషల్ మీడియాలో ఇటు అశు రెడ్డి మరియు విష్ణుప్రియ వీళ్ళిద్దరు కూడా చాలా ఫేమ్ అవుతున్నారో విషయం పక్కన పెడితే ఇల్లీగల్ అఫైర్స్ మెయింటైన్ చేస్తున్నారని మనకు అందరికీ తెలిసింది. సో అశు రెడ్డి చూసుకున్నట్టయితే మాత్రం 9 కోట్లు నేను తీసుకున్నాను యాక్సెప్ట్ చేస్తాను అని మాట్లాడుతుంది. సో ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇటు 9 కోట్ల విషయం ఒకటైతే మరి నాతో చేసినవన్నీ ఏంటి అని కూడా బాధితుడిని అడుగుతుందంట. సో ఎండ్ కార్డ్ పడే అవకాశాలు ఏమున్నాయి అసలు? అంటే ఈ అశు రెడ్డి కేసులో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఏంటి అంటే 9.5 కోట్లు తీసుకున్న మాట వాస్తవం. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాము అనుకున్నది కూడా వాస్తవం. ఆ పెళ్లి పేరుతోటి 2 సార్లు ముహూర్తాలు పెట్టి క్యాన్సిల్ చేసిన మాట కూడా వాస్తవం. ఈ ముహూర్తాలు పెట్టించింది కూడా అతని దగ్గర నుంచి ఇంకా డబ్బులు తీసుకోవటం కోసమే ముహూర్తాలు పెట్టించారు తప్పితే పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశం వీళ్ళకి లేదు. పెళ్లి చేసుకుందామన్న ఉద్దేశం ఉంటే ముహూర్తాలు ఎందుకు వద్దనుకో, పెట్టిన ముహూర్తాలు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? ఎక్కడో ఆమె అతను నచ్చల ఆమెకి, కాకపోతే కొంచెం నటించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని అప్పుడు వదిలేయొచ్చు కదా అనుకున్నారు. అయితే ఈమె అంచనా ఎక్కడ తప్పింది అంటే, ఒక మగాడు ఈ సమాజంలో వచ్చేసి నన్ను ఒక ఆడది మోసం చేసింది అని చెప్పుకుంటాడా చెప్పుకోడులే అనే ఒక ధైర్యము ధీమానే ఈమెని ఈ నిర్ణయం తీసుకునేలాగా చేసింది. ఏంటి, ఈ పెళ్ళి వద్దనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్షిప్కి ముగింపు పలకాలనుకుంటున్నారు. ముగింపు పలకాలనుకున్నప్పుడు అన్ని సెట్ చేసుకుని, అంటే సెటిల్ చేసుకుని ముగింపు పలకాలి. అది ఏంటి, మీ ఇద్దరి మధ్యలో ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ను కూడా క్లోజ్ చేసుకుని, లేదు నేను నీతోనే రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కానీ నిన్ను పెళ్లి చేసుకుంటానికి కానీ నాకు ఇష్టంగా లేదు, కాబట్టి మన రిలేషన్షిప్ని ఇంతటితోటి పక్కన పెట్టేద్దాం, బ్రేకప్ పార్టీ చేసేసుకుందాం. ఈ బ్రేకప్ పార్టీలో చేసుకోవటానికంటే ముందే ఏవైతే మన చేతులు మారాయో ఆ డబ్బుని ఎవరి డబ్బులు వాళ్ళు తీసేసుకుందాం అని అనుకుని ఉన్నట్లయితే స్టోరీ ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ ఈమె ఆ కథని సశేషంలాగా పెట్టింది. అంటే ఇంకా ఉంది స్టోరీ అన్నట్లు. ముగింపు పలకాలి అని ఈవిడికి ఉండి అది ఓపెన్గా చెప్పున్నట్లయితే అతను అప్పుడే డబ్బులు అడిగేవాడు. నా డబ్బులు ఇయ్యి, నా డబ్బులు నాకు ఇవ్వు అంటే, సరే నీతో సినిమాకి వచ్చినందుకు ఇంత, నీతో కలిసి ఉన్నందుకు ఇంత, నీతో ఫారిన్ ట్రిప్పులకు వచ్చినందుకు ఇంత, నీతో హోటల్కి వచ్చినందుకు ఇంత, ఇలాంటివి నీతో కలిసి ఒకవేళ ఇద్దరు కలిసి కార్డ్స్ ఆడుకుంటే నీకు టోటల్గా నీ కంపెనీ ఇచ్చినందుకు ఇంత అనేది ఎంతో చెప్పు, అది పోను మిగతా డబ్బులు ఇస్తాను అని ఉందనుకో, ఈవిడ బాగుండేది కదా ముగింపు. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేది కాదుగా, నేను అతనితో ఉన్న దాని సంగతి ఏంటి అనేది వచ్చేది కాదుగా. సరే ఇదేదో పెద్ద కాస్ట్లీ వ్యవహారం అనుకుని అతను కూడా ఓ 3 కోట్లు ఎంతో వాటన్నిటికీ కట్ చేసుకుని 2 కోట్లు కట్ చేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేవాడు కదా, ఈమె ఇవ్వాల్సి వచ్చేది కదా. ఈమెమనుకుంది, అతను ఇంత పబ్లిక్గా మాట్లాడతాడు అని అనుకోలే, ఊహించక ఈ స్టెప్ తీసుకుంది. అతన్ని ఇగ్నోర్ చేసేసి అతను పక్కన పెట్టేస్తే అయిపోద్ది అనుకుంది, ఫైల్ మూసేద్దాం అనుకుంది. కానీ ముగింపు లేని ఫైల్స్ మూసుకోవు, ఎప్పుడో ఒకసారి తెరుచుకుంటాయి. అదే జరిగింది ఈవిడ విషయంలో. మరి మధ్యలో కొంతమంది సెటిల్మెంట్లు చేయడానికి కూడా ట్రై చేశారు. 70 లక్షల చెక్కులు ఇచ్చింది, మిగతా తర్వాత ఇస్తానని చెప్పింది. అంటే ఈమెకి ఇచ్చే ఉద్దేశం లేదు. నిజంగా ఇచ్చే ఉద్దేశమే ఉంటే గనక ఇప్పుడు అతను ఇచ్చిన డబ్బులతోటి మనం ఉండబోయే ఇల్లు అని ఒక ఇల్లును కొన్నారు. మీరు ఉండబోట్లేదు కాబట్టి అతని ఇల్లు అతనికి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది కదా, ఇచ్చేస్తుంటే అయిపోయింది. నేను నీకు భార్యగా వచ్చినప్పుడు నువ్వు నన్ను కళ్ళారా చూసుకోవటానికి, నేను అలంకరించుకోవటానికి నాకు నగలు కావాలి కాబట్టి బంగారం కొనిపెట్టు అని అడిగావు, బంగారం కొన్నాడు. మరి మీ ఇద్దరు ఆయన కళ్ళారా చూడడానికి, నువ్వు చక్కగా సిగ్గుపడడానికి అలాంటి అవకాశం లేదు కాబట్టి గోల్డ్ ఇచ్చేయచ్చు.
మనిద్దరం కలిసి తిరుగుదాము, నేను లేనప్పుడు నువ్వు హ్యాపీగా నా తీపి గుర్తులతోటి కారులో తిరగవచ్చు, అది నీ సౌకర్యం కోసం ఇస్తున్నాను అన్నప్పుడు ఇంకా అసలు ఇక్కడ తీపి గుర్తులే లేవు కాబట్టి, సంతోషాలే లేవు కాబట్టి కారు ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు ఇవన్నీ నీ దగ్గర ఉంచుకుంటే నీవి, ఇచ్చేస్తే వాళ్ళవి, ఇచ్చేయచ్చు కదా మరి. ఇవి కాకుండా నేను ప్రఖ్యాత కంపెనీల కాస్మెటిక్స్ కొనుక్కున్నాను, లేదు మంచి బ్రాండెడ్ బట్టలు కొనుక్కున్నాను, బ్రాండెడ్ షూస్ కొనుక్కున్నాను, 2 లక్షలు పెట్టి హ్యాండ్ బ్యాగులు కొనుక్కున్నాను అన్నప్పుడు అలాంటివన్నీ బాబు గోడ కొట్టిన సున్నం లాంటివి, వాటిపైన నువ్వేమి ఆశపడకు. ఇప్పుడు నేను ఇవన్నీ నీకు ఇస్తే కూడా ఇంకో గర్ల్ ఫ్రెండ్కి నువ్వు ఇస్తే కూడా బాగోదు, నువ్వు ఫ్రెష్గానే ఇచ్చుకో అని చెప్పి ఇవన్నీ నేను ఉంచేసుకుంటాను, ఆ 3 అయితే తీసుకో అని ఒక మర్యాదపూర్వకమైన సెటిల్మెంట్ జరుగుంటే అసలు మనం ఇవాళ ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. దీన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మనకి తెలిసిన నీతి ఏంటి అంటే, ఇక నుంచి ఎవరైనా సరే రిలేషన్లో ఉండేటప్పుడు కూడా ఒక కాగితం రాసి పెట్టుకోండి. ఇది పచ్చి కాంట్రాక్ట్ నా దృష్టిలో. ఇక్కడ ప్రేమ లేదు, గోంగూర కట్ట లేదు, ఇది కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్లో ఇది నేను ఇచ్చాను నీకు, నువ్వు నాతోనే ఉంటే నీకు ఉంటుంది, ఇది నాతో ఉండను అంటే నాకు వచ్చేస్తుంది అని కాగితం రాసుకున్నారనుకోండి. అసలు ఇవన్నీ కాదు. ఇప్పుడు జాయింట్ రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, అమ్మేసేసి ఎవరి సగం వాళ్ళు తీసుకునే పని కదా. ఇప్పుడు అతను ఈ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? మనిద్దరి కోసం ఇల్లు అని చెప్పి కొన్న ఇల్లు ఆమె పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంది కాబట్టి. నగల కంటే అట్లాంటి రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి పోనీ దాని సంగతి పక్కన పెట్టేయండి. కారు ఇద్దరి పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చుగా, లేకపోతే అతని పేరుతో రిజిస్ట్రేషన్ చేసి అబ్బా నా కాబోయే భర్త నాకు కారు ఇచ్చాడు అనే సంతోషంతో, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడు అనే ఒక సంతోషంతో అతని పేరుతోనే కారు ఉంచొచ్చుగా. ఎందుకు ఉంచలేదు? కారు కానీ అతని పేరును రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే అతను థెఫ్ట్ కేట్స్ పెట్టే అవకాశం ఉంటుంది. నా పేరుతో ఉన్న కారు ఆమె దొంగిలించింది అని చెప్పొచ్చు, నా పేరుతో ఉన్న ఇంట్లో అక్రమంగా ఆవిడ ఉంటుంది అని చెప్పొచ్చు. అందుకోసం చాలా చాలా తెలివిగా ఆమె డిసైడ్ అయిపోయింది అతనికి టోపీ పెట్టడానికి. ఇలా టోపీ పెట్టేసింది, అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి. అందుకే బీ కేర్ఫుల్. రిలేషన్షిప్స్లో మీరు నిజంగా మీకు ప్రేమ, అభిమానము, గౌరవము, ఇష్టము, కలిసి ప్రయాణం చేయాలనే కాంక్ష ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఆ కోరిక ఉందనుకోండి, కలిసి ప్రయాణం చేయాలి, ఏమైనా సరే జీవితాంతం కలిసి ఉండాలి అనే ఒక కోరిక మీకు ఉందనుకోండి, మధ్యలోకి ఇట్లాంటి మెటీరియల్ థింగ్స్ తీసుకురామాకండి. బంగారాలు, ఇళ్ళు, కార్లు ఇవి తీసుకురాకండి. ఇద్దరు వెళ్ళారా హోటల్కి, ఇద్దరు సగం పే చేసుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నీ కోసం స్పెండ్ చేస్తున్నాడో తెలియకుండా మనము అతనికి అధికారాన్ని ఇచ్చేసిన వాళ్ళం అవుతాం. అది ఇద్దరు స్నేహితులు కావచ్చు, ఇద్దరు కుటుంబ సభ్యులు కావచ్చు. రాబోయే రోజుల్లో కుటుంబ సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇద్దరు రూమ్మేట్స్ కావచ్చు, ఇద్దరు క్లాస్మేట్స్ కావచ్చు. మీరు క్లారిటీ మెయింటైన్ చేయండి. నేను ఈ మనిషి కోసం ఇది చేస్తున్నా, ఇది నాకు రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నన్ను ఎవరన్నా అప్పు అడిగారు, 1,00,000 రూపాయలు అడిగారు, నేను 10,000 ఇద్దాం అనుకుంటున్నా. ఏ బేసిస్లో ఇద్దాం అనుకుంటున్నా? వాళ్ళు నాకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ 10,000 తీసేసుకున్నా పర్వాలేదు, అలా అయితేనే ఇవ్వండి. 1,00,000 రూపాయలు ఇచ్చేసి రేపొద్దు నుంచి నేను 1,00,000 ఇచ్చా, నేను 1,00,000 ఇచ్చా, హలో పొలో అంటే ఏమొస్తుంది? రాదు. మీరు చేసేటప్పుడే ఆ పని ఎందుకు చేస్తున్నాము అనే ఒక రీజనింగ్ మీ మనసుకు మీరు ఇచ్చుకోండి. అప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉంటారు. రెండో వాళ్ళు మిమ్మల్ని ఎంత మాయ చేయాలన్నా మాయపడరు మీరు. అలా కాకుండా ఆషామాషిగా ఈ దొరికింది అమ్మాయి ఇంతే చాలు, దొరికాడు అబ్బాయి ఇంతే చాలు అనే ఒక నేచర్ ఉన్న అమ్మాయిలు అబ్బాయిల మధ్యలో ఇలాంటివే జరుగుతాయి. అందుకని నేను
చాలాసార్లు కాలేజీల్లో పిల్లలతోటి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు నేను ఒకటే చెప్తా, ఆయాచితంగా వచ్చేది ఏది మీరు తీసుకోకండి. ఫ్రెండ్ పేరుతోనో రిలేషన్ పేరుతోనో మీకు ఎవరైనా దగ్గరయ్యి మీకోసం అది చేస్తాం ఇది చేస్తామంటే నమ్మకండి. మీ యొక్క వ్యక్తిత్వాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకండి. ఒక సినిమా కోసమో, ఒక హోటల్లో ఫుడ్ కోసమో, లేకపోతే బట్టల కోసమో, గిఫ్ట్ల కోసమో, సినిమాల కోసమో, షికార్ల కోసమో ఎక్కడ మిమ్మల్ని మీరు తాకట్టు పెట్టుకోవద్దు. మీ దగ్గర డబ్బు ఉందా, ఖర్చు పెట్టుకోండి. ఆ డబ్బును ఎలా సంపాదించాలా ఆలోచించండి. కష్టపడండి, డబ్బు సంపాదించుకోండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా, కొంతమంది మగపిల్లలు కూడా ఆడపిల్లలపైన ఇలా ఆధారపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ఏకంగా ఏటీఎం కార్డులే తీసేసుకుంటారు. ఉద్యోగాలు చేసే అమ్మాయి, ఇప్పుడు మనం అశూరెడ్డి గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కానీ మగపిల్లలు కూడా ఆడపిల్లల చేతిలో వాళ్ళకు వచ్చే జీతాల మీద పెత్తనాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది టాపిక్ బయటకు వచ్చింది కాబట్టి ఇంతలా మాట్లాడుకుంటున్నాం అశూరెడ్డి గురించి. చాలా మంది అమ్మాయిల ఆస్తులతోటో, అమ్మాయిల జీతాలతోటో, అమ్మాయిల జీవితాలతోనో ఆడుకున్న బంగారు తండ్రులు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే నేను ఇది వన్ సైడెడ్గా ఎక్కడో అశూరెడ్డి మాత్రమే భూమి పుట్టాక తప్పు చేసిందని నేను మాట్లాడట్లా. మీరు ఎవరితో స్నేహం చేసినా, ఎవరితో సన్నిహితంగా ఉన్నా ఆ లెక్కలేంటో చూసుకోండి. ఇప్పుడు నిజంగా ప్రేమే అనుకోండి, అతను నిజంగా ఈ అమ్మాయిని ప్రేమించుంటే 9.5 కోట్లు వదులుకోడా? ఈమె నిజంగా అతన్ని ప్రేమించిందే అనుకుందాం, ఇచ్చేదా? తీసుకో, నీకు ఇచ్చేస్తున్నా. పైగా ఇంకొక దరిద్రపోటు మాట ఏంటంటే, నీతో గడిపిన దానికి ఏంటి అని మాట్లాడటం ఉంది చూసారా? మనల్ని మనం అమ్మేసుకోవటం. రైట్. ఇది మానుకోవాలి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇప్పుడు బాగా డబ్బులున్న అమ్మాయికి ఒక డబ్బులు లేని అబ్బాయి స్నేహం అయింది. సరే, ఏదో ఒక పరిస్థితుల్లో వాళ్ళు కాదు అనుకున్నప్పుడు నేను నీతో గడిపిన దానికి లెక్క ఏంటి అని అతను అన్నాడు అనుకోండి, ఏమంటారు దాన్ని? అంటే నీ ప్రెజెన్స్కి నువ్వు వెలగట్టుకున్నావు. అది అశూరెడ్డి చేసిన తప్పే, ఇంకొకరు చేసిన తప్పే, ఇంకొకరు చేసిన తప్పే, ఎవరు చేసినా తప్పే. అందుకని ఇక నుంచి ఇట్లాంటి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో మీరు పేపర్లు రాసుకోండి. ఒకవేళ ఇచ్చేటప్పుడు అది కానుకైతే కానుకే అనుకోండి, ఆస్తి అయితే ఆస్తిగానే ఉండనివ్వండి. అందుకని ఈ విషయంలో ఈ అమ్మాయి చేసేది ఎంత తప్పు ఉందో అతను చేసింది కూడా అంతే తప్పు. రైట్. అతను కూడా అలా చేయాల్సింది కాదు. ఇంకెవరన్నా అబ్బాయిలు ఇలా చేయడానికి సిద్ధపడితే మీరు బావిలో వేసామనుకుని వదిలేసుకోండి. అంతేగాని ఇంత కంపు చేసి అనవసరంగా ఇంతమంది మాట్లాడుకునేటట్లు చేసి ఒక సమాజంలో ఇంతకంటే వేరే పనేమీ లేదు అన్నట్లుగా మటుకు చేయొద్దు దయచేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.